వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు ప్రధాన వార్తలు. స్వదేశంలో సిరీస్ ఓటమి ఎరగని భారత్ను సొంత గడ్డపై అడ్డుకోవాలంటే ఎంత పెద్ద జట్టుకైనా హడల్. 57 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? అందరి దృష్టి అటువైపే. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటును శాసించే దక్షిణ హర్యానా ప్రాంతంపై పట్టు సాధించేందుకు అధికార భాజపా ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హైదరాబాద్లో డీజేలపై నిషేధం. సిపిసిబి ఆనంద్. ఊరేగింపులు వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 7 తరహాలో కాంకర్ది గలీలీకి హెజ్బుల్లా ప్లాన్. తిరుమలలో కల్తీ ఘటనపై సీట్ దర్యాప్తు నిలిపివేత డీజీపీ ద్వారక తిరుమలరావు ప్రకటించారు. 2 టెస్టుల్లోనూ బంగ్లాపై ఘన విజయం. 2-0 తేడాతో భారతదే సిరీస్. బ్యాంకాక్లో ఘోరం. స్కూల్ బస్సు మంటల్లో చిక్కుకొని 25 మంది చిన్నారులు మృతి. మా సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారిగా మారిపోయాడు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు. హైడ్రాపై విష ప్రచారం అల్లకొల్లలం చేయాలని చూస్తున్నారు మైనంపల్లి. 10 ఏళ్లు పాలించిన పార్టీ నేతలు రుణమాఫీని విమర్శిస్తున్నారు మంత్రి తుమ్మల. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం.